మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి మరొక వారం అంతా తన రెక్కల కింద దాచి కాపాడిన ఆ దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ చరణం. క్రీస్తు పొందిన గాయము చేత స్వస్థత నొందిరి. ప్రిదోన్ బిడ్డలారా, నా యేసయ్య పొందినటువంటి గాయములు, ఆయన నీ కొరకు తలలో ముళ్ళ కిరీటమును, పక్కలో బల్లెపు పూటను, చేతిలో మేకును, కాళ్ళలో మేకులు పొడిపించుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన వీపంతా దున్నబడింది. ఆయన దేహమంతా అనేక గాయముల చేత, ఇదిగో ఆ రాళ్ళు రప్పల చేత కుచ్చుకోపోయి భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నది. మాంసపు ముద్దగా ఆయన చేయబడ్డాడంటే ఎంత బాధ పెట్టారో ఆలోచన చేయండి. కుక్కలు నన్ను చుట్టుకుని పీక్కుని తింటున్నారని దేవుని వాక్యములు తెలియజేయబడినట్టుగా ఆయన పొందిన గాయమును ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రిదోన్ బిడ్డలారా, 1-39 కొరడా దెబ్బలు ఆయన దేహం మీద తగిలినప్పుడు ఆయన దేహం ఎంత వెలవెల్లాడిపోయిందో ఆలోచన చేయండి. నా వీపును దున్నారు అని బాధపడతారు. ఇదిగో ఆయన చెంపలకున్నటువంటి వెంట్రుకలు పీకి వేస్తున్నారు. ఆయన ముఖం మీద బట్టను కప్పి, ఇదిగో ఎవరు గుద్దారో, ఎవరు కొట్టారో కనిపెట్టు, చెప్పు, ప్రవచనం చెప్పుని ఎగతాళిగా మాట్లాడుతున్నారు ప్రిదోన్ బిడ్డలారా. కానీ నా దేవుడు అన్నిటిని భరించాడు. ఎవరి కోసం తెలుసా? నీ కోసము, నా కోసం, మనందరి కొరకు, సర్వ మానవాళి కొరకును ఆయన కల్వరి సెలవులో బలైనటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. ఈరోజు నీవు అనుకుంటున్నాము, నా దేవుడు నా కోసం ఏం చేశాడని. ఆయన పొందిన గాయముల ద్వారానే ఈరోజు పాపం నుంచి నువ్వు విడిపించబడుతున్నావు. ఆయన పొందిన గాయముల ద్వారానే ఈరోజు నా జీవితంలో విడుదల, శాంతి, సమాధానం, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయంటే ఎవరి రక్తం ద్వారా? యేసుక్రీస్తు రక్తము ద్వారానే. అందుకే యేసుక్రీస్తుని రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచుని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు వాక్యం తెలియజేయబడుతుంది. ప్రభునందు విశ్వాసం ఉంచు బిడ్డ, ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రభు గొప్ప కార్యములు చేసేవాడిగా ఉన్నాడు. ప్రభు సమస్తము నుంచి విడిపించేవాడిగా ఉంటున్నాడు. నిన్ను నువ్వు నల్లగొట్టుకోగలిగితే, ప్రభు దగ్గరికి రాగలిగితే, అన్న రక్తంలో కడగబడితే దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా? అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగావా? అనేక మంది డాక్టర్ల చుట్టూ తిరిగావా? ఉన్న డబ్బులు పోగొట్టుకొని అనేక మంది నేను మోసం చేశారా? అయితే ప్రభునందు విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి ఒక్కసారి ప్రభు దగ్గరికి రాగలిగితే నా దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేసేవాడిగా ఉన్నాడు. అట్టి అద్భుత కార్యము, అట్టి స్వస్థత కార్యము దేవుడు ఈరోజు నీకు నిశ్చయముగా అనుగ్రహించును గాక. ఆమేన్.